మీరు ఒకసారి ఆలోచిస్తే దగ్గర పోలవరం బెస్ట్ ప్రాజెక్ట్. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాలి, పోలవరం పూర్తయితే సౌత్ ఇండియాలో ఏ స్టేట్ కూడా వాటర్ మేనేజ్మెంట్లో కానీ అవైలబిలిటీలో కానీ మనతో కంపీట్ చేయలేరు. మనం నీళ్లు వేరే రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితికి వస్తుంది. 3000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. ఒక 200 నుంచి 300 టీఎంసీ నీళ్లు ఎనివే ఇక్కడి నుంచి మీరు చూస్తే పోలవరం టు విశాఖపట్నం గ్రావిటీ, పోలవరం టు కృష్ణా గ్రావిటీ. అంటే ₹1 ఖర్చు పెట్టకుండా మనం ఇరిగేషన్కి ఇచ్చే అవకాశం. ఇక్కడ వాడుకున్న నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసి రాయలసీమకి ఇచ్చాం. ముందు ప్రారంభం మాత్రం పట్టిసీమ 10 ఏళ్లు బ్రహ్మాండంగా సర్వీస్ చేసింది పట్టిసీమ. అది లిఫ్ట్. రేపు రాబోయే జూన్ నుంచి గ్రావిటీతో కృష్ణాకు నీళ్లు వస్తాయి. ఇక్కడి నుంచి మనం అనుకున్న ప్రాజెక్టు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే నేరుగా ఏదైతే మనం నల్లమల సాగర్, ఈరోజు నేను మొన్న కూడా అపీల్ చేసే తెలంగాణకు కానీ అందరికి కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎవ్వరికి నష్టం లేని ప్రాజెక్ట్. కాళేశ్వరం ఉంది, ఆంధ్రప్రదేశ్కు పైన ఉంది. అక్కడ ఈరోజు ఒక ప్రాజెక్టు కట్టారు. విభజన జరిగిన తర్వాత మనం అబ్జెక్ట్ చేయలేదు, ఎందుకంటే సర్ప్లస్ వాటర్ ఉంది, వాళ్ళు కూడా వాడుకుంటే మంచిదని వాళ్ళు వాడుకున్నట్టుగా క్లియరెన్స్ అని ఇచ్చారు, ముందుకెళ్లారు. ఈరోజు కిందన ఇది వాళ్ళు వదిలిపెట్టిన నీళ్లే పోలవరానికి వస్తాయి. పోలవరానికి నల్లమల సాగర్కి నీళ్లు తీసిపోయి వాడుకుంటే అవసరమైతే నాగార్జున సాగర్లో శ్రీశైలంలో మనం వాడుకున్న నీళ్లు ఇక్కడ వాడుకుంటాం కాబట్టి కొన్ని మిగిలితే ఆ నీళ్లు తెలంగాణ రాయలసీమ పూర్తిగా వాడుకునే పరిస్థితి వస్తుంది. నేను ఆ మాటే చెప్పాను. మీకు ఏ విధంగా నష్టం ఇది మీరు చేసినప్పుడు నేను ఏమాత్రం కూడా అబ్జెక్ట్ చేయలేదు, చేయకూడదు కూడా. తెలుగు జాతి ఒకటే, అందరం కలిసి పని చేసుకుంటా అని చెప్పాం. అదే సమయంలో 87% పోలవరం పనులు పూర్తి చేశాం. డయాఫామ్ వాల్ మొత్తం గోదావరిలో కలిసిపోతే మళ్ళీ కొత్త డయాఫామ్ వాల్ కట్టి ఈ సంవత్సరం 87% మొన్నే పూర్తయింది. రాబోయే మార్చికి పూర్తవుతుంది. జూన్ లోపల పుష్కరాల లోపల ఈ ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేస్తాం. This is the biggest achievement of this government. I am thanking Irrigation Department.